Hi guys, welcome to Intexco. I am Sheikh Nizamuddin, practicing tax consultant. Today's topic is GST on rent payment. రీసెంట్గా జరిగిన 54th కౌన్సిల్ మీటింగ్లో GST on rent payment సెక్షన్కి ఒక చిన్న అమెండ్మెంట్ తెచ్చారు. ఈ అమెండ్మెంట్ 10 అక్టోబర్ 2024 నాడు ఇంట్రడ్యూస్ చేశారు. ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, దాని యొక్క ఓనర్ ఉన్నారు. వాళ్ళు రిజిస్టర్డ్ అయితే మాత్రమే డిపార్ట్మెంట్కి GST పే చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రహీమ్ ఉన్నారు. రామ్ వచ్చేసి బిల్డింగ్ ఓనర్, రహీమ్ వచ్చేసి టెనెంట్. సో రామ్ దగ్గర బిల్డింగ్ ఉంది, కమర్షియల్ ప్రాపర్టీ. ఈ బిల్డింగ్ రహీమ్కి రెంట్కి ఇచ్చాడు. సో ఇప్పుడు రామ్ అనేవాడు అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి GST పే చేసేవాడు కాదు. కానీ 54th కౌన్సిల్ మీటింగ్లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే, ఇప్పుడు రామ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అయినా కూడా రహీమ్ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి GST రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రెంట్ పేమెంట్ ఇస్ 10,000. సో GST 18%, 1,800 రూపీస్ మీరే GST పే చేసి ఆ 1,800 అనేది మళ్ళీ మీరే రివర్స్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేయాలి. దిస్ ఈస్ ద అమెండ్మెంట్. సో ఈ అమెండ్మెంట్ అనేది బోత్ రెగ్యులర్ అండ్ కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఇద్దరికి అప్లై అవుతుంది. బట్ కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళకి ఒక రీసెంట్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.